లేజర్ సర్జరీ హెమరాయిడ్స్కి పైల్స్కి చేస్తే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి. సో ఇప్పుడు ట్రెడిషనల్గా అయితే హెమరాయిడ్స్కి ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేసేవాళ్ళం. దీని ద్వారా ఈచ్ హెమరాయిడల్ బేస్ని ఇండివిజువల్గా సూచర్స్తో లైగేట్ చేసి హెమరాయిడ్ని ఎక్సైజ్ చేసేవాళ్ళం. ఇట్లా చేయడం వల్ల పేషెంట్కి సర్జరీ తర్వాత సివియర్ పెయిన్, ఎక్కువ రోజుల వరకు హీల్ అవ్వకపోవడము, అండ్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో కొన్నిసార్లు ఏనల్ కెనాల్ స్టినోసిస్ అంటే మోషన్ వచ్చే ఆ దారి మూసుకుని పోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూసేవాళ్ళం. సో నవ్ డేస్ వీఆర్ డూయింగ్ లేజర్ సర్జరీ ఫర్ హెమరాయిడ్స్. సో దీనివల్ల ఏంటి అంటే ఎలాంటి స్టేజ్లో ఉన్న హెమరాయిడ్స్కి అయినా కూడా బయట నుంచి ఎలాంటి కుట్లు లేకుండా ఫస్ట్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 హెమరాయిడ్స్కి అయితే ఎక్స్క్లూజివ్గా లేజర్ మాత్రమే వాడి, అదే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 హెమరాయిడ్స్కి అయితే లోపల నుంచి హెమరాయిడోపెక్సీ అనే ఇంకొక మెథడ్ కూడా చేసి కంబైన్డ్గా దాంతోపాటు లేజర్ కూడా వాడి ట్రీట్మెంట్ చేయొచ్చు.